ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం. ఏపీలో 75 చెత్త రీసైక్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఏపీలో మహిళలకు స్వాతంత్ర దినోత్సవ కానుక. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటన. మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు రిమాండ్. ఈ నెల 20 వరకు విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు యూనిక్ ఐడి కార్డులు. ఆరోగ్య పరిరక్షణ, నైపుణ్య శిక్షణలో ప్రోత్సహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యాచరణ. లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉండలేమని వెల్లడి. హైదరాబాద్లో బీజేపీ తిరంగా ర్యాలీ. పాక్కు బుద్ధి చెప్పిన సైనికులకు మద్దతు. భారత సత్తాను ప్రపంచానికి చాటారని నేతల ప్రశంసలు. ప్రపంచం ముందు పాక్ దుశ్చర్యలను ఎండగట్టే దిశలో భారత్ వ్యూహం. వేర్వేరు దేశాలకు పంపేందుకు అఖిలపక్ష బృందాలు ఏర్పాటు. రామోజీ ఫిలిం సిటీలో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి. బాహుబలి సెట్, చిత్రనగరి అందాలు చూసి ముగ్ధులైన అందగత్తెలు. రాయలసీమను దేశానికి గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు 75 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఇళ్లు, కార్యాలయాలు, పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు. కర్నూలులో పర్యటించిన సీఎం వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కర్నూలు ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడే మొక్కను నాటారు. సి క్యాంపు రైతు బజార్కు వెళ్లిన ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. ప్రజావేదిక సభాస్థలం వద్దకు చేరుకున్న సీఎం వివిధ స్టాళ్లను పరిశీలించారు. ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కర్నూలులోని రైతు బజార్ను 6 కోట్లతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతిరోజు ఒక అర్ధగంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్కి పోయే పని ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే బాధ్యత డ్వాక్రా సంఘాలపై ఉందని చంద్రబాబు తెలిపారు. తద్వారా వారికి ఆదాయం సమకూరుస్తామన్నారు. పల్లె పుష్కరణి కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని చెరువులను శుభ్రం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక 75 సెంటర్లు పెడతాం. తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది, అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తాం, ఫ్యాక్టరీలకు పంపిస్తాం.
దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు. సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్లో వాడతారు. ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు. ప్లాస్టిక్ మంతా చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు. అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. P4లో భాగంగా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులతో సీఎం మాట్లాడారు. అనంతరం మార్గదర్శులను శాలువా కప్పి సన్మానించారు. వైసీపీ హయాంలోని మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. న్యాయస్థానం ఆదేశాలతో వారిద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని సిఐడి అధికారులు నిన్న అరెస్టు చేశారు. అరెస్టు నుంచి భద్రత కోరుతూ వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత వారిద్దరిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ సిట్ కార్యాలయం నుంచి ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిట్ అధికారులు అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు. వారిని కోర్టులో హాజరుపరిచే సమయంలో వైసీపీ ముఖ్య నేతలు కోర్టు వద్దకు చేరుకున్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. ఏపీ మద్యం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు 3వ రోజు విచారణలో మద్యం పాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులు, అమ్మకాలకు సంబంధించి ప్రశ్నించారు. ఈ ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించిన అధికారులు తర్వాత సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ సాయంత్రం వరకు ప్రశ్నించారు. తర్వాత శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. 1 కోటి మంది మహిళలకు యూనిక్ ఐడీ కార్డును అందించి ఆరోగ్యం, నైపుణ్యాల పరంగా వారిని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మహిళలు దేశాన్ని నడపగలరని నిరూపించింది కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ అన్నారు. మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా మహిళలు ఎక్కడికంటే అక్కడికి ఉచితంగా వెళుతున్నారని, అందుకే ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని చెప్పారు. పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట మహిళల చేతిలో పెట్టామని గుర్తు చేశారు. కుట్టుపని మహిళా సంఘాలకు ఇవ్వడం వల్లే పిల్లల యూనిఫామ్స్ సకాలంలో అందుతున్నాయని సీఎం అన్నారు. ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను 1 కోటికి పెంచుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. ప్రతి ఆడబిడ్డకు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ నెంబర్ ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి. వాళ్ళ కంప్లీట్గా హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి. ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఈ ఆడబిడ్డలకు ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్ళకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది, వ్యక్తులకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. లక్షల మంది ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోలేమని పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, తెలంగాణ వికాస సమితి ప్రతినిధులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. హరీష్ రావు నివాసంలో జరిగిన భేటీలో టీఎన్జీఓ, టీజీఓ, ఉపాధ్యాయ సంఘాల మాజీ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్, రాజేందర్, పాతూరి సుధాకర్ రెడ్డి, భుజంగరావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితి తరఫున ఎర్రోజు శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల పరిస్థితి, ప్రస్తుత సమస్యలపై చర్చించారు. ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా ఆ దిశలో చర్యలు లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై కార్యాచరణతో ముందుకెళ్లాలని కేటీఆర్, హరీష్ రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారంతో నష్టం చేస్తున్నారని, ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని చెప్పారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మాజీ నేతలను పిలిచి ఉద్యోగుల్లో విభజన తేవడానికి కేటీఆర్, హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలు చేసినట్టు వివరించారు. ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు 57 సమస్యలను ప్రస్తావిస్తే 45కి పైగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో డిఏ బకాయిలు, పీఆర్సీ, ప్రమోషన్లు ఇవ్వనప్పుడు మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు గుర్తుకొచ్చినట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టడం కోసం చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగ మాజీ సంఘ నాయకులను పిలిచి ఈ ఉద్యోగ సోదరుల మధ్యలో విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ గారు ఎలా వ్యవహరించిండో ఒకసారి మర్చిపోయారని అడుగుతున్నా. 40 మంది వరకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని ఆనాడు ఎందుకు వీళ్ళు నోరు మెదపలేరని చెప్పని పాత ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మేము ప్రభుత్వ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో విజయవంతమైన సందర్భంగా హైదరాబాద్లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి సైనిక్ ట్యాంక్ బండ్ వరకు జరిగిన తిరంగా యాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరంగా ర్యాలీకి భారీగా ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావడంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత త్రివిధ దళాలు గట్టిగా బుద్ధి చెప్పాయని యాత్రలో పాల్గొన్న నేతలు గుర్తు చేశారు. దేశ భద్రత విషయంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నామనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇచ్చామని చెప్పారు. ప్రజలందరూ కూడా సమాయత్తం చేసే కార్యక్రమాన్ని యువకులందరూ కూడా చేపట్టి ప్రజలందరికీ కూడా ఈ పాకిస్తాన్ యొక్క దుష్ట పన్నాగాలను, కుయుక్తులను తెలియపరచాలి. పాకిస్తాన్తో కూడా మనం ఒకప్పుడు స్నేహంగా ఉండాలని ప్రయత్నం చేశాం. అన్ని దేశాలతో స్నేహంగా ఉండాలని మన ఉద్దేశం. కానీ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంటే టెర్రరిజాన్ని సహించే ప్రసక్తి లేదనే విషయం ఎప్పుడుందో దీన్ని స్పష్టం చేయాల్సిన తరుణం ఆసనమైంది. మరొకసారి మన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ ఈ తిరంగా యాత్రలో పాల్గొంటే మీ అందరికీ కూడా అభినందన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన త్రివిధ దళాలను అభినందిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అమరవీరులకు నివాళులర్పించారు. గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు త్రివర్ణ పతాకం చేతపట్టి ప్రదర్శన చేశారు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరి ఫిల్మ్ సిటీలో ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు. భూతల స్వర్గం లాంటి ఫిల్మ్ సిటీ అందాలను చూసి ఆశ్చర్యపోయారు. కనువిందు చేసే కట్టడాలు, అందమైన ఉద్యానవనాలు, విద్యుత్ దీపకాంతుల్లో మెరిసిపోతున్న ఫిల్మ్ సిటీని చూసి ఆనందంలో మునిగిపోయారు. 108 మంది మిస్ వరల్డ్ పోటీదారులకు ఫిల్మ్ సిటీ ప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఆతిథ్యమిచ్చారు. తెలంగాణలో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిలిం సిటీలో పర్యటించారు. ఫిలిం సిటీకి చేరుకున్న 108 మంది సుందరీమణులకు రామోజీ ఫిలిం సిటీ సైనేజ్ వద్ద రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అధికారులు, రామోజీ ఫిలిం సిటీ ప్రతినిధులు పోటీదారులకు సాదర స్వాగతం పలికారు. తెలుగువారి సంప్రదాయ పద్ధతిలో గంధం పూసి పన్నీరు చల్లి చిత్రనగరిలోకి ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రామరెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్
సుధీర్ కుమార్, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు మిస్ వరల్డ్ పోటీదారులకు స్వాగతం పలికారు. అనంతరం రామోజీ ఫిలిం సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫోటోషూట్ తో సుందరీమణులు సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదంగా గడిపారు. అనంతరం ప్రత్యేక బస్సులో రామోజీ ఫిలిం సిటీ లోపలికి చేరుకున్న ముద్దుగుమ్మలు పర్యాటక నగరి అందాలు చూసి ముగ్ధులైపోయారు. తారా, సితారా హోటళ్లు, ఏంజల్ ఫౌంటైన్, హవా మహల్, నర్తకి గార్డెన్, ఫార్మ్ స్ట్రీట్ అందాలను వీక్షిస్తూ పీఎస్టీ కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. పీఎస్టీ కన్వెన్షన్ హాల్ వద్ద బ్యాండ్ తో ముద్దుగుమ్మలకు స్వాగతం పలికారు. ఫిలిం సిటీ ప్రతినిధులు వారి కోసం తేనీటి విందు ఏర్పాటు చేశారు. పీఎస్టీ కన్వెన్షన్ హాల్ నుంచి ప్రత్యేక బస్సులో బాహుబలి సెట్ వద్దకు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు మాహిష్మతి సామ్రాజ్య అందాలను, బాహుబలి చిత్రం కోసం ఏర్పాటు వివిధ రకాల సెట్టింగ్లను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. అక్కడే గ్రూప్ ఫోటో దిగారు. అక్కడే షాపింగ్ చేశారు. బాహుబలి సినీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన వారిని ఆకట్టుకుంది. తర్వాత మూవీ మ్యాజిక్ వద్దకు చేరుకొని అక్కడి విశేషాలను తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మూవీ మ్యాజిక్ వీక్షించిన తర్వాత మొఘల్ గార్డెన్స్ కు చేరుకున్నారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో మరింత అందంగా మెరిసిపోతున్న మొఘల్ గార్డెన్ అందాలను సుందరీమణులు ఆస్వాదించారు. ఫిలిం సిటీ ప్రతినిధులు వారి కోసం మొఘల్ గార్డెన్ లోనే విందు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అంతకుముందు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ డే ఈవెంట్లో ప్రపంచ సుందరి పోటీదారులు హల్చల్ చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పోర్ట్స్ డే ఈవెంట్ను ప్రారంభించగా తొలుత నిర్వహించిన డెమో స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోపుపై సాన్వి వైభవ్ విన్యాసాలు, పోల్పై రిషబ్ సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. గురుసాపన్ సింగ్ బృందం ప్రదర్శించిన మణిపూర్ యుద్ధకళ తాంగ్ చూపర్లను కట్టిపడేసింది. షీ మూవ్స్ ది వరల్డ్ పేరుతో అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రపంచ సుందరి అభ్యర్థులు బ్యాడ్మింటన్, షాట్ పుట్, ఫిట్నెస్ రన్, చెస్ విభాగాల్లో పోటీ పడ్డారు. జుంబా డ్యాన్స్ లో పోటీదారులు, గ్యాలరీలోని ప్రేక్షకులు స్టెప్పులేశారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణకు ప్రపంచంలోనే అగ్రస్థానం దక్కడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించిన ప్రస్తుత హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఆయన బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని, ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించిందన్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. ఈ పురస్కారాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అందుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఆనంద్ సారథ్యంలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో సరస్వతి పురస్కారాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడు మల్లు ప్రసాద్తో కలిసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు. తర్వాత పుష్కర్ ఘాట్ వద్ద స్నానమాచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లకు అభిషేకాలు చేశారు. మంత్రులు శ్రీధరబాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, గండ్ర సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ రద్దీని నియంత్రించారు. గత రాత్రి గాలివానకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కర వీఐపీ ఘాట్ వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు పడిపోయాయి. చాలా చోట్ల స్వాగత తోరణాలు దెబ్బతిన్నాయి. వెంటనే అధికారులు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.
రాజధాని అమరావతికి భూములిచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నట్లు పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. రెండో విడత భూ సమీకరణ కోసం పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారులతో కలిసి గ్రామ సభలు నిర్వహించారు. ఉంగుటూరు, నరుకళ్లపాడు, నెమలికల్లు, మెండేపూడి గ్రామాల రైతుల అనుమానాలు నివృత్తి చేశారు. రాజధాని రైతులకు ఇచ్చినట్లే ప్రయోజనాలు కల్పించాలని, కౌలును 30 నుంచి 50 వేలకు పెంచాలని, స్థానికంగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలని రైతులు కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతుల డిమాండ్లు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ హామీ ఇచ్చారు. అమరావతి మండల పరిధిలోని 12 గ్రామాల్లో 32,658 ఎకరాల భూ సమీకరణ చేపట్టనున్నట్టు ప్రవీణ్ తెలిపారు. ఇప్పటికే 4 గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహించగా రైతుల నుంచి ఆమోదం లభించిందన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచ దేశాలకు గట్టి సందేశం పంపేందుకు భారత్ సిద్ధమైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసిన భారత్ దాయాది దేశాన్ని దౌత్యపరంగా దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అఖిలపక్ష పార్టీల సభ్యులతో కూడిన 7 బృందాలను విదేశాలకు పంపనుంది. ఆయా బృందాలకు సారథ్యం వహించే 7 సీనియర్ ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఇందులో ఎన్డీఏ నుంచి 4, ఇండియా కూటమి నుంచి 3 ఎంపీలకు చోటు దక్కింది. ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శస్తూరూర్ నేతృత్వం వహించనుండగా మిగిలిన 6 బృందాలు బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే, డీఎంకే ఎంపీ కనిబొళి, ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే నాయకత్వం వహించనున్నారు. ఒక్కో బృందం 4 నుంచి 5 దేశాలకు వెళ్లి సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరాటం, ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను వివరించనున్నాయి. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు, కీలక మిత్ర దేశాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే అనుమానంపై హర్యానా పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. ఇందులో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2023లో యూట్యూబర్ జ్యోతి పాకిస్తాన్కు వెళ్లిందని, అక్కడి అధికారులకు భారత్కు సంబంధించి కీలక సమాచారాన్ని ఇచ్చిందని తెలిపారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని తెలిపారు. జ్యోతి మల్హోత్రాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హర్యానా పోలీసులు అరెస్టు చేసిన వారిలో 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లోన్ కూడా ఉన్నాడు. పాటియాలా ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న దేవేంద్ర సింగ్ తన సామాజిక మాధ్యమాల్లో తుపాకులు, పిస్టోల్స్ తో ఉన్న ఫోటోలు, పాక్ అధికారులతో కలిసి ఉన్న ఫోటోలు పోస్టు చేశాడు. ఈ క్రమంలో దేవేంద్రపై నిఘా పెట్టిన పోలీసులు గతేడాది నవంబర్లో అతడు పాకిస్తాన్కు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడ పాక్ అధికారులు భారీగా డబ్బు ముట్టజెప్పడంతో దేవేంద్ర వారి ఉచ్చులో పడినట్టు భావిస్తున్నారు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. పహల్గాం దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 2 ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసింది. ఇండోనేషియా నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తలహా ఖాన్లు అనుమానాస్పదంగా కనిపించడంతో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. వారు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ సానుభూతి పరులైన ఈ ఇద్దరు 2023లో ఉగ్రవాదుల కోసం పూణేలో ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో అప్పుడే 8 మంది ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేయగా ఈ ఇద్దరు ఇండోనేషియా పారిపోయినట్టు తెలుస్తోంది.